ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఫస్ట్ మన స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ కానీ, రిహాబిలిటేషన్ స్టాఫ్ కానీ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అంటే ఈ వాళ్ళు అంటే నర్సింగ్ స్కిల్స్ ఏముంటాయో, ఈ ఈ మీ కోర్సు దేని కోసం అయితే డిజైన్ చేయబడదు అది మీరందరూ పర్ఫెక్ట్ గా నేర్చుకొని వచ్చుంటారు. మళ్ళా మనం ఏమంటారంటే పదులు పట్టడం ఏదో అంటారు, ఆ టైప్ అంటే అగైన్ గో ఆన్ ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ అలా అయితేనే పేషెంట్ కి న్యాయం జరుగుతుంది, అంటే మంచి సేవలు అందించే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మనం చేసేది పేషెంట్ దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది. అలాగే ఈ రోజు మనం ఉన్న ప్రోగ్రామ్స్ లో రైట్స్ టు ఫీడింగ్ ఒకటి, బెడ్ సోర్ కేర్, ట్రేకియాస్టమీ కేర్, అలాగే పేషెంట్ సేఫ్టీ, వీటి మీద డాక్టర్ ఏడుకొండల గారు సీనియర్ డాక్టర్ గారు మీ అందరికీ తెలుసు. సో ఎక్స్పీరియన్స్, ఇక్కడ పుస్తకాలు మీరందరూ చదువుకుంటారు ఎక్కడో ఒక చోట. ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని ఏమవుతాయి అని అంటే, ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐవి క్యాన్లో పెట్టేటప్పుడు ద ప్రాసెస్ చాలా మందికి తెలియదు. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. అంటే అసలు క్యాన్లాకి కింద స్కిన్ ఉంటుంది, తర్వాత వెయిన్ ఉంటుంది. అప్రోచ్ డైరెక్ట్ గా వెయిన్ మీద నుంచి వెళ్తారా, పక్క నుంచి వెళ్ళాలా? ఎందుకంటే వెయిన్ అన్నది స్లిప్ అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన వాళ్ళు ఎట్లా చాలా మంది ఎలా పెడుతున్నారంటే, స్కిన్ తో పాటు వెయిన్ వెళ్ళిపోతుంది, ధన్మని చేస్తారు. సో చాలా ఉంటుంది అసలు, అది కూడా పెట్టాలి నెక్స్ట్ పడింది. ఇంత చిన్నది అనమాట, యాక్చువల్గా దట్ ఇస్ వెరీ మినిమల్ థింగ్. దాన్ని కూడా పర్ఫెక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మొట్టమొదటిది ఇట్ ఈస్ ఎ పెయిన్. 10 సార్లు కూర్చోటం అని అంటే పెయిన్. సో 10 సార్లు ఎందుకు కూర్చోాల్సి వస్తుంది అని ఒకసారి ఆలోచించండి. ఎందుకు వస్తుంది? వెయిన్ కనపడినప్పుడు వస్తుంది. మీకు కళ్ళ ముందు వెయిన్ కనపడుతుంటే 10 సార్లు ఎందుకు కూర్చోాల్సి వస్తుంది అంటే, బికాస్ యూ హ్యావ్ నాట్ ఎ గుడ్ ఎనఫ్ స్కిల్, లేదా మర్చిపోయాను. సో అగైన్ ఆ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ సైంటిఫిక్ గా ఎలా చేస్తారని సంథింగ్ లైక్ క్యాన్లా పెట్టడం అన్నది ఫిజిక్స్. అక్కడ స్లిప్పర్ వెయిన్ ఉంటుంది, దాన్ని ఎలా మనం అప్రోచ్ అవ్వాలా. ప్లస్ యూ షుడ్ ఫీల్ ద ప్రిక్కింగ్ ఆఫ్ వెయిన్. వెయిన్ ని ప్రిక్ చేస్తే ఏమవుతుంది? యూ విల్ గెట్ దట్ ఈల్డింగ్ అనమాట. అంటే స్కిన్ లో వెళ్తున్నప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ వెయిన్ లోకి వెళ్ళగానే ఆ ప్రెషర్ పోతుంది. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ యువర్ క్యాన్యులా ఇన్ ద వెయిన్, యువర్ నీడిల్ ఇన్ ద వెయిన్. ఇవన్నీ అంటే అంత సెన్సిబుల్ గా చేయాలి, అంత స్కిల్ తో చేయాలి. ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే, ఎందుకు చేయాలి? బికాస్ పేషెంట్, ద అదర్ సైడ్ ఈస్ ద పేషెంట్, he is not supposed to be suffer. అలానే కాకుండా పెయిన్ ఒకటే కాకుండా మీరు ఆ క్యాన్యులాని బెడ్ మీద పెడతారు, అక్కడ పెడతారు, వాటికి తగిలిస్తారు, వీటికి తగిలిస్తారు, మళ్ళీ పెడతారు. నెక్స్ట్ ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే అసలే ఇన్ఫెక్షన్ తో వచ్చిండు, మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఇంకే ఇన్ఫెక్షన్ చనిపోయింది. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ అండ్ క్రైమ్. సో ఇక నుంచి మనం గుడ్ గా ఉన్నాం, బ్యాడ్ గా ఉన్నాం. పెద్దగా గుడ్ గా ఉండాలంటే ఇట్లాంటివన్నీ చేయకూడదు. అలా మీకు ట్రైనింగ్ ఇచ్చేది అలాంటి తప్పులు చేయొద్దన్న ఉద్దేశం మీదనే ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసి చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఇంతమంది రాలేదు, 20 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎందుకు రాలేదంటే, రైట్స్ టు ఫీడింగ్ మాకు వచ్చలేదు అనుకుంటే. మీకు చాలా మందికి వస్తుంది, కానీ మర్చిపోయాను ఉండాలా, లేకపోతే పీరియడ్ ఆఫ్ టైంలో మీరు చేసేదే కరెక్ట్ అనుకుంటా చేస్తా ఉండాలి. సో అది కాదు. ఇది అని చెప్పడానికి ఇప్పుడు మేడం సార్ ఇద్దరు ఉన్నారు, నేర్చుకోండి. అండ్ పేషెంట్ సేఫ్టీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పి సార్ మాట్లాడతారు. పేషెంట్ సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్.
పేషెంట్ సేఫ్టీ అంటే నథింగ్ బట్ మనందరి సేఫ్టీ. మనం అంటే హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర నుంచి, మన స్టాఫ్ దగ్గర నుంచి మనం అంత సేఫ్గా ఉంటేనే పేషెంట్ సేఫ్గా ఉంటారు. అంటే సింపుల్గా ఏంటంటే పేషెంట్ సేఫ్టీ అన్నది మన సేఫ్టీ అని గుర్తుపెట్టు. ఎక్కడ తగ్గుతుంది సేఫ్టీ, ఎక్కడ తగ్గుతుంది పేషెంట్ అంటే ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చూస్తుంటారు. ఒకసారి ఫ్యాన్ ఉండి పడదు, ఒకసారి వీళ్ళు టప్మన్ అవుతుంది. మానిటర్ ఐ హావ్ సీన్, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. మానిటర్ ఒకసారి ఒక స్నేక్ బైట్ పేషెంట్ అక్కడ పాత హాస్పిటల్లో ఉంది. మానిటర్ అసలే బ్లీడ్ అవుతుంది, ఇక్కడ పడ్డది. అంటే అది బ్లీడ్ అయ్యి అంటే అంతవరకు ఓకే, అంతకన్నా ఎక్కువ జరగవచ్చు. మనకేం జరగవచ్చు, ఎక్కువగా పవర్తో ప్రాబ్లం వస్తుంది. ఈ మాట చెప్పడానికి నేను పేషెంట్ సేఫ్టీ అనమాట. పవర్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం, పవర్తో తగలబడిపోతున్నాయి. చిన్నది ఎక్కడో ఒక చోట చిన్న 5 స్టార్ట్ అయితే మొత్తం ఇది అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాలి, లేకపోతే చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే పేషెంట్తో పాటు మనం కూడా సేఫ్గా ఉండాలి. సో ఎలక్ట్రిసిటీకి చూసుకోండి, ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నా. సో ఇది అతి త్వరలో ఎలక్ట్రికల్ వాళ్ళతో క్లాస్ పెడదాం సార్. ఎలక్ట్రికల్ సేఫ్టీ దాని మీద క్లాస్ పెడదాం. మానిటర్స్ కూడా ఈసీజీ తీసేటప్పుడు, మానిటర్స్ పెట్టేటప్పుడు దాన్ని ప్రోబ్స్ విసిరేస్తుంది. ప్రోబ్స్ విసిరేస్తే ఏం జరిగింది, ప్రోబ్ పై హాస్పిటల్కి లాస్ అవుతుంది. కానీ ఆ పేషెంట్కి మళ్ళీ పెట్టేదాకా మన దగ్గర లేవు అన్నమాట. ఎట్లా తెలుస్తుంది, మానిటరింగ్ చేయలేము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేషెంట్ సేఫ్టీకి ఏమైతే కావాలో అవన్నీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది, తుడుస్తారు అప్పుడే, నడుచుకుంటూ వెళ్తాం, ఏమవుతుంది, మనకి జారి కింద పడితే ఫ్రాక్చర్ అవ్వకపోవచ్చు. ద సేమ్ అనమాట. పేషెంట్ కూడా నడిపించేటప్పుడు కానీ, లేదా పేషెంట్ బెడ్ కేర్ దగ్గర కానీ, బెడ్ సోర్ కేర్, ఇవన్నీ కూడా మన వల్ల రావద్దు. మన వల్ల ఇన్ఫెక్షన్ రావద్దు, పేషెంట్కి ఏ జబ్బు రాకూడదు, పేషెంట్కి ఇంజరీ అవ్వకూడదు. పేషెంట్ మంచిగా బ్రతికి బయటకు వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ మోటో. సో మీ సేఫ్టీ, పేషెంట్ సేఫ్టీ, ఈ హాస్పిటల్ సేఫ్టీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ సో డాక్టర్ మానస, తెలుసు మీ అందరికి, షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్. సో ట్రేకియాస్టమీ మీద మనకి ఇప్పుడు క్లాస్ చెప్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అయినండి. ఇది ఇందాక ఒకటి చెప్పాను ఏంటంటే, మీ అందరికి తెలుసు అని చాలా మంది అనుకుంటారు. అది తీసి పక్కన పెట్టండి, ఉన్నదంతా పక్కన పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్రేకియాస్టమీ కేర్ అంటే మనం చేసేదే కరెక్ట్ అనుకుంటారు. అది కాదు, ఇప్పుడు చెప్పేది ఒక సైంటిఫిక్ మెథడ్. అండ్ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ గా అండ్ ప్రాక్టికల్ గా ఎలా ఉండాలా, ఎలా చేయాలన్నది. అండ్ దిస్ షుడ్ బి వాట్ ఎవర్ యు ట్రైన్ హియర్, దిస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ డైలీ. మళ్ళా పాత పద్ధతిలోనే చేయండి.